ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లమావ నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు మేడం గారు చెప్పబోయే టాపిక్ హృదయ జ్వాల డే 3 గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మరి ఇంతటి గొప్ప జ్ఞానాన్ని అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి వాజపత్రిజీ గురుదేవులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరియు మీకోసం అనే ఛానల్లో చక్కగా హృదయ జ్వాల టార్కం సరే ఆయన అందించిన జ్ఞానము, మనసు యొక్క చాంచల్యము, హృదయం యొక్క అమృత తత్వాన్ని మనము విశ్లేషంగా తెలుసుకుంటున్నాము. మరి మనసుతో ఉంటే మనం ఎలా ఉంటాము, హృదయంతోనే ఒక హృదయాన్ని ఉపయోగించుకుని ఉంటే మనకి ఎలాంటి అవాంతరాలు వస్తాయి, మరి మనసు హృదయము కలిసి ఉన్నప్పుడు మనం ఎంత ఆనందంగా జీవిస్తామో అని వివరించారు. ఎంతో అద్భుతంగా మనకి వివరించడం జరిగింది. నిన్న మనము మనలో ఉన్న సుగుణాల గురించి 12 సుగుణాల గురించి ఎంతో అద్భుతంగా ఆ విధంగా మనము జీవిస్తే మన జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో చక్కగా విశ్లేషించారు. ఇవాళ మనసు గురించి ముందు చెప్పుకుందాము, ఆ తర్వాత హృదయం గురించి చెప్పుకుందాము. తర్వాత మనసు హృదయం కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో చెప్పుకుందామండి. ఇక జీవితంలో మనసు ముఖ్యమైందా లేక హృదయం ముఖ్యమైందా? మన జీవితంలో కార్యసిద్ధిని పురోభివృద్ధిని సాధించాలంటే దేనిని ఎక్కువగా వికసింపజేసుకోవాలి అని జనము సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ ఉంటారట. మరి ఎలా జీవించాలో, జీవించే జీవన విధానమే మనకు తెలియదు అజ్ఞాన స్థితిలో ఉన్నంతసేపు కూడా. అది వివరించి చెప్తున్నారు టార్కం గారు. మొదటి రకం వారంట ఎలా ఉంటారు, కార్యసిద్ధి, సంపద, విజయాలు మొదలైనవి కావాలి అంటే మనసు ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని అనుకుంటారట. కాబట్టి వారి మనసునే వికసింపజేసుకుంటారు ఎప్పుడూ కూడా. వారి మనసును పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల్లోని విద్య ద్వారా వికసింప చేసుకుంటారు. అంతే కదండి. మరి మేధాశక్తితో ఆ విద్యని పోటీగా చదివేస్తున్నారు ర్యాంకుల కోసం. మనసుని ఎంత డెవలప్ చేసుకుంటున్నామో ప్రాపంచికమైన చదువుల కోసమో. తద్వారా వారు శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారవేత్తలు అవుతున్నారు. వారు తమ హృదయాన్ని ఎక్కడో మారుమూలకు తోసేసి తన అధో మానసాన్ని వికసింపజేసుకుంటున్నారు. ఆ చదువులే శాశ్వతమని. మరి ఆ తెలివినంతా కూడా మనము ఏది కావాలంటే అది సృష్టించుకోగలుగుతున్నాం మన మేధాశక్తితోటి. అంటే అంత గొప్ప శక్తి మనలో ఉంది. అది ఎంత మేధాశక్తిని ఉపయోగించుకుని ఈ ప్రాపంచికమైన చదువులు ఎన్ని చదివినా కానీ అవి మనతో ఏమీ రావు. ఈ శరీరం ఉన్నంత కాలమే ఇక్కడ మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఎప్పుడైతే ఆ ఆత్మని వికసింపజేసుకుంటామో ఆ చదువు మాత్రమే మన శరీరం లేకపోయినా మనతోటి వచ్చేది అని అర్థం అవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా. అర్థం అవ్వకపోతే అజ్ఞాన స్థితిలో ఈ చదువుల కోసమే పోటీ పడుతూ చిన్న ఊహ తెలియని పిల్లల దగ్గర నుంచి కూడా మరి చదువుల కోసమే పోటీ. మనసు అభివృద్ధి చెంది హృదయం నిర్లక్ష్యానికి గురైనప్పుడు ఈ క్రింద విషయాలు ఎన్నో సంభవిస్తాయట. హృదయాన్ని పట్టించుకోకుండా ఉంటే, మనసుతోటే మనం ఉంటే ఎన్నో అవాంతరాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. మనసు అన్నిటినీ విభజిస్తుంది. మనసు ఎప్పుడు విభజిస్తుంది, కలిసి ఉండాలని ఉండదు. ర్యాంకుల కోసం వాడికన్నా గొప్పగా నేను ఉండాలి, కానీ అందరికీ ర్యాంక్ రావాలి, మనం అందరికీ ఆనందంగా ఉండాలి అనే భావన ఉండదు. ఇంటి దగ్గర తల్లిదండ్రులే వాడికి విభజన అనేది నేర్పించేస్తూ ఉండు, వాడికన్నా నువ్వే గొప్పగా ఉండాలి అని. మనసు ఎప్పుడు కూడా విభజిస్తూ ఉంటుంది. మనసు ఎల్లప్పుడూ నాది నీది అనే ఉంటుంది. ఆ నా నీ అనేదే వదిలిపెట్టాలి కోణంలోనే ఆలోచిస్తూ ఈ వేర్పాటువాదం నెమ్మదిగా మనసులో ఒక గోడనే నిర్మించేస్తుందట. పూర్తిగా ఒక గోడ కట్టేసుకుంటాం అనమాట. హృదయం దగ్గరికి వెళ్లకుండా ఆ మనసుతోటే పని చేస్తూ ఉంటాము. లోపల ఒక మనసు, ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ద్వారా మనం బ్రహ్మానందాన్ని పొందుతామనే మాటే గుర్తు తెచ్చుకోమంట. ఇక ఆ యొక్క హృదయాన్ని అందుకోకుండా ఒక గోడనే నిర్మించేసుకుంటామంట. తన అధో స్వభావంలోనే ఉంచుతూ తన ఉన్న దైవీ స్వభావాన్ని వంచేస్తూ ఉంటుంది. అటువంటి వారు వినాశకారులుగా తయారవుతారు. ఎందుకంటే వారు ఎప్పుడు ఇతరులు
ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా వారిని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే అన్ని విప్లవాలకి, యుద్ధాలకి, తగవులకు కారణమవుతుంది. ఎప్పుడైతే నేను నాది అనే విభజన ఎప్పుడైతే వచ్చిందో అన్ని తగవులకి, యుద్ధాలకి కూడా కారణం అయిపోతూ ఉంటాం. ఇంకా హృదయం లేకుండా మనసుని మాత్రమే అభివృద్ధి చేసుకుంటే అతనిలో అహంభావము అభివృద్ధి చెందుతుంది. తనే ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని అనుకోవడం ప్రారంభిస్తాడు. ఇతరులను హీనులుగా చూస్తూ వారికి ఈ భూమి మీద ఉండే హక్కే లేనట్లుగా చూస్తూ ఉంటారు. అన్నీ నాకే తెలుసు, నాకే ఎక్కువ సంపదలు ఉన్నాయి, నాకే డిగ్రీ పట్టాలు ఎక్కువగా ఉన్నాయని వాటిని చూస్తూ మరి అహంకారంతో ఇంకా వాడికన్నా కొంచెం తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు ఎందుకు పనికిరారు అన్నట్టుగా భావన చేస్తూ ఉంటారట. ఇక సర్టిఫికెట్లు, నాలెడ్జ్ స్థితి, ఆస్తిపాస్తులు ఇవే అతన్ని మహోన్నతంగా తీసుకొస్తాయని జీవిస్తూ ఉంటాడట. మరి జీవితం దుర్భరమైనది. తన బాధలను మర్చిపోవడానికి నిరంతరము అంతులేని ఆనందాలు కోసం అన్వేషణలో మునిగి తేలుతూ ఉంటాడు. ఎందుకని ఇన్ని మరి డిగ్రీ పట్టాలున్నా, ఆస్తులు ఉన్నా కానీ అతనికి మనశ్శాంతి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు. మరి దానికోసము ఎన్నో వినోదాలు, ఆ శాంతి కోసము పరుగులు పెడుతూ ఎన్నో ఆశ్రమాలు తిరుగుతూ గురువుల వెంట పడుతూ ఉంటాడు. కానీ తనలోనే ఆనందం ఉన్నదా అనే సంగతి మర్చిపోయి ఇక అహంభావం ఎల్లప్పుడూ ఇతరులను మోసం చేస్తూనే ఉంటుంది. అహం అనేది వదిలిపెట్టాలి. ఎవరైతే ఎంత ఎక్కువగా అహంభావాన్ని పెంచుకుంటారో వారు అంత తక్కువగా మనిషిలా జీవిస్తారట. వాళ్ళలో మానవత్వం అనేది మొత్తం క్షీణించిపోతుంది. మానేస్తారు. అహంభావాన్ని పెంచుకున్న వారు అసలు అస్తిత్వంలో లేని వారిగానే అవుతారు. క్రమేపీ వారిలో నిజ ఆత్మ అదృశ్యం అయిపోతుందంట. ఆ ఏమాత్రమో కొంచెం ఉన్న మంచితనం కూడా అదృశ్యమైపోతుంది. భౌతికపరమైన భావనమయమైన చెత్తతోనూ, మానసిక భ్రమలతోనూ, ఆడంబరాలతోనూ తయారైన ఒక కృత్రిమ వ్యక్తిగా తయారవుతాడట. ఇక అహంభావం అనేది ఒక ముదిరిన వ్యాధి లాంటిది. అది మనిషి ఆరాలో ఒక క్యాన్సర్లా వ్యాపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తాడో వాడికి రోగానికి గురైపోతూ ఉంటాడు. అలాంటి భావనతో ఉన్న వారికి క్యాన్సర్ వ్యాపిస్తుంది. ఈ అహంకారాన్ని మన ఇళ్లల్లోని, ఆఫీసుల్లోని, ప్రజా సంబంధమైన పదవుల్లోనూ మనం చూడవచ్చు. వారికి ఎంత విజ్ఞానం, సమాచారం, మేధస్సు ఉంటుంది. కానీ వారి వేర్పాటువాదులు, స్వలాభాపేక్షలు, అహంభావాన్ని పెంచుకున్నవారు చివరకు తన బాధలన్నిటికీ తమ అహంకారమే కారణమని తెలుసుకుంటారు. అయినా వారు తమ అహంకారాన్ని మాత్రం వీడలేరు. కానీ ఆ బాధలు, కష్టాలు వస్తుంటే తెలుసుకుంటారట. తన ప్రవర్తనే దీనికి కారణమని. అయినా సరే మారడానికి ప్రయత్నమే చేయరట. వారు బాధ పడడానికైనా ఇష్టపడతారు తప్ప వారు అహంకారాన్ని వదిలిపెట్టరు కాక వదిలిపెట్టరు. ఇక నియంతలు కేవలము రాజకీయ రంగంలోనే కాదు, వారి జీవితంలోని అన్ని రంగాల్లోనూ దర్శనమిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. మతంలో కూడా తన సుప్రసిద్ధిలే అటువంటి వారికి అహంభావం అధికంగా ఉంటుంది. వారు జగడాల మారులుగా, ఏర్పాటువాదులుగా ఉంటారు. వారు సంపూర్ణాధికారంలో ఉంటారు. ఎందుకంటే వారు తమ మానసిక ఉన్నతి ద్వారా తన స్వలాభం కోసం ఇతరుల జీవితాలు పాలించే హక్కు మనకే ఉందని పాలిస్తూ ఉంటారట. ఎవరైతే ఇతరులను బానిస అయి ఉంటే విముక్తిని పొందవచ్చు, కానీ తనకు తానే బానిస అయితే ఇక నిజమైన స్వేచ్ఛ దొరకడానికి అవకాశమే లేదు. తనకు తనమే బానిస అయిపోతున్నాడు. ఇంకా బానిసతత్వం నుంచి ఎప్పుడు బయటపడతాడు? అందుకే మన పూర్వీకులు అధికారం మనిషిని గుడ్డివాడిని చేస్తుందని ఆ గుడ్డి నాయకుడే అత్యంత ప్రమాదకరమైన నాయకుడని అంటూ ఉండేవారట. హృదయం లేకుండా మనసును డెవలప్ చేసుకున్న వ్యక్తి ప్రజలను, వస్తువులను తన ఆధీనంలో ఉంచుకోవాలనే కోరికను పెంచుకుంటారు. ఈ కోరికకు ఇక అంతూ పొంతూ ఉండదు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలలో దీన్ని చూస్తూ ఉంటాము. కొంతమందికి అధికారం చిన్నప్పటి నుంచి మాటని చలాయించుకుంటారు. తనకన్నా కొంచెం తెలివి తక్కువ ఉన్న పిల్లల చేత వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఆ స్వభావం కలిగి ఉంటారట. ఆ స్వభావం ఎదిగిన కొద్దీ మరి ఆస్తుల కోసము ఎదుటి వాళ్ళ ఆస్తులు తీసేసుకుందాము, ఎదుటి వాళ్ళ శక్తిని
మనం వాడుకుందాము అని అన్నీ మనమే కూడబెట్టుకుందామనే స్వభావంలాగా తయారైపోతారంట. అది చిన్నతనంలోనే ఒక అడ్డుకట్టి ఎయ్యాలి. ఎయ్యకపోతే అది పెరిగి పెరిగి వారి జీవితాన్నే నాశనం చేస్తుంది. అన్నిటినీ పోగు చేసుకుంటే తన అధీనంలో ఉంచుకోవాలనే కోరిక చిన్నతనం నుంచి కూడా వాళ్ళకి ఆ కోరిక వల్ల తన జీవితమే నేరాలకు కూడా పాల్పడడానికి సాహసిస్తూ ఉంటారు. ఇంకా హృదయం మరణిస్తే ఆ వ్యక్తి అత్యాశను పెంచుకుంటాడు. ఇక అతనిని ఏదీ సంతృప్తి పరచలేదు. అతను సురక్షితంగా ఉండటం కోసం ఇంకా ఇంకా పోగు చేసుకుంటూనే ఉంటాడు. అసలు తృప్తే ఉండదు. అందరికన్నా గొప్పగా ఉండాలని ఇంకా ఇంకా ఏయేయో చేయరాని పనులు చేస్తూ సంపదలను పోగు చేసుకుంటూ ఉంటాడు. అతను సురక్షితంగా లేనని అనుకున్నప్పుడు అతను లోలోపల భయాన్ని డెవలప్ చేసుకుంటాడు. ఓ పక్క నుంచి లోపడున్న ఆత్మ గుర్తు చేస్తుందట, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. దురాశ అనేది దుఃఖానికి చేటు. నువ్వు సంతృప్తిగా జీవించు అని చెబుతున్నా కానీ ఆ భయం అనేది డెవలప్ అయిపోతుందంట. తనకి ఏం జరుగుతుందో అని. కానీ అతనిలో మార్పు మాత్రం తెచ్చుకోడు. అది అతని పరిస్థితిని మరింత అధ్వాన్నంగా చేసుకుంటాడు. ఇక హృదయం లేకుండా మానసికంగా ఎదిగిన వ్యక్తి పేరాశకు ప్రతీక. అతను ఇంకా ఇంకా సంపాదించాలని కోరుకుంటాడు. అతను ఎప్పటికీ సంతృప్తి చెందడు. అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకోవాలనుకోవడం అనేది అతనిలో హృదయం లేదని, అతనిలో ఉన్నది అంతా డొల్లేనని తెలియజేస్తుంది. ఇక అత్యాశ అనేది క్రింద భాగం ఊడిపోయిన బకెట్ లాంటిది. ఎంత అత్యాశ అంటే ఎంత పోగు చేసుకున్న ఆ బకెట్లో చూడండి, నీరు పట్టుకుందామంటే ఆ ఆ బకెట్ కింద భాగం ఊడిపోతే ఆ బకెట్లో ఏమన్నా పట్టుకోగలుగుతామా? తను ఎంత అత్యాశగా పోగు చేసినా కానీ అది ఎలా పోయేలాగా అలా పోతూనే ఉంటుంది. ఎందుకంటే తను అత్యాశగా పోగు చేసిన ధనము అది స్థిరంగా ఉండదు. అది ఊడిపోయిన బకెట్లో సంపాదించిన సంపదలాగా ఉంటుందట. ఏదీ నిలవలేదు. మనసుకు సంబంధించిన సూక్ష్మతరమైన మోసాల ద్వారా మీ నుంచి మీ రక్త మాంసాలను పీల్చివేసి చివరకు మిమ్మల్ని ఒక ఎముకల గూడులా తయారు చేస్తుంది. అది మిమ్మల్ని మీ వినాశపు అగాధానికి చేర్చిందనే విషయం కూడా మీరు గుర్తించరు. ఇక గర్వం అనేది ఇతరులను హీనంగా చూస్తూ అవమానిస్తూ వారి విలువలను హక్కులను తిరస్కరిస్తుంది. గర్వం వల్ల ఏర్పడే తప్పుడు ఇమేజ్ నెమ్మది నెమ్మదిగా అసలు వ్యక్తిని పక్కకు తప్పించేస్తుంది. ఈ మార్పుడు పూర్తయ్యేసరికి అసలు వ్యక్తి యొక్క వ్యవస్థ అంతా ఆ తప్పుడు ఇమేజ్ ఆధీనంలోనే పనిచేస్తుంది. ఆ తప్పు తెలుసుకునేటప్పటికీ అంతా చేయి దాటిపోతుంది. కానీ ఆ మొట్టమొదటే గమనించుకుని తన జీవితాన్ని నాశనం అవ్వకుండా చూసుకున్నప్పుడు అది ఆనందమయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అన్నీ జరిగిపోయిన తర్వాత చివర ఆకులు పెట్టుకుంటే ఏంటి లాభం? ఎందుకంటే అతను తన నిజ ఆత్మను కనుక్కోవడానికి ఎంత దృఢంగా ప్రయత్నిస్తాడో అంతే లోతుగా తన తప్పుడు ఇమేజ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. తను అంటే తన నీడే అనుకుని దాని వెనుకే పరిగెడతాడు. హృదయం లేని మానసిక మనిషి ఎండమావుల వెంట పరిగెత్తుతూ ఉంటాడు ఎప్పుడు. ఈ విధంగా కొంతమంది స్కూళ్ళల్లో చాలా తొంటరిగా ఉంటారండి. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే తెలుస్తుంది. మేము గవర్నమెంట్ స్కూల్కి ఆఖరి పీరియడ్ తీసుకుని ధ్యానం చెప్పడానికి వెళ్ళేవాళ్ళం అనమాట. వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో మనకి ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉండదు. ఆ టీచర్స్ని కూడా వాళ్ళు లెక్క చేయరనమాట. అంత అల్లరి చిల్లరగా ఉంటారు వాళ్ళు. అప్పుడు మనకు చక్కగా ఇస్తారు. ఆ కరోనా టైంలో మరి స్కూల్స్కి వెళ్ళి బాగా చెప్పడం జరిగేదన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఒక స్కూల్లో చాలా తొంటరి వాళ్ళనమాట. టీచర్స్‌నే భయపెడుతూ ఉండేవారట. వాళ్ళకి క్లాస్‌కి వెళ్ళాలంటే టీచర్సే భయపడిపోయేవారంట. అలాంటి స్కూల్‌కి మరి చక్కగా ధ్యానం చేసి ఎంతో ఉన్నతంగా సహన శక్తితో ఉన్న ఒక టీచర్ వచ్చాడట. ఆ క్లాస్‌కి వెళ్ళి పాఠాలు చెప్దామని వెళ్తే టీచర్‌లే ఆ క్లాస్‌కి వెళ్ళొద్దు. వాళ్ళు చాలా తొంటరి వాళ్ళు. మిమ్మల్ని కూడా గెలిచేస్తారు మాటలతోటి వెళ్ళొద్దంటే, ఆయన ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి నేను వెళ్తాను. నాకు ఏం జరిగినా పర్వాలేదని ఆ క్లాస్‌కి వెళ్ళారట. ఆ క్లాస్‌కి వెళ్ళి
వెళ్ళిన వెంటనే ఎంతో ప్రేమగా చిరునవ్వుతో వాళ్ళందరినీ హత్తుకున్నారట. ఒక్కొక్క విద్యార్థిని హత్తుకునేటప్పటికి వాళ్ళల్లో చాలా పరివర్తన వచ్చిందట. ఈసారి కుదురుగా కూర్చోండి, మీరందరిలోని అనంతమైన దైవశక్తి ఉంది, మీలో ఎంతో మేధాశక్తి ఉంది, మీరు గొప్ప విద్యార్థులుగా విలసిల్లాలంటే చిన్నప్పటి నుంచి మీరు బాగా చదువుకోవాలి, రేపటి విద్యార్థులు భావి పౌరులు మీరే అని వాళ్ళకి ప్రేమగా పాఠాలు చెప్పేటప్పటికి మరి ఆ టీచర్ అంటే చాలా ఇష్టమైపోయిందంట వాళ్ళకి. వాళ్ళు అల్లరంతా పోయిందంట. సైలెంట్ గా కూర్చున్నారంట. టీచర్లు అందరూ చూసి చాలా ఆశ్చర్యపోయారట. అంటే మనలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ఆ వికసించే ప్రేమని ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో ఈ తరంగాలుగా వెళ్ళి వాళ్ళు హృదయాన్ని మార్చేస్తుంది. ఆ కఠినత్వం పోయి సున్నితత్వం వస్తుంది. ఎవ్వరిలోనన్నా సరే ఆ సున్నితత్వాన్ని మార్పు చేయడానికి మనం సంపూర్ణమైన హృదయ ప్రేమని మరి విరజిమ్మాలి. ఆ ప్రేమని ఎప్పుడైతే విరజిమ్ముతామో ప్రతి ఒక్కరిలోని పరివర్తన వస్తుందని ఆయన నిరూపించి జీవించారట ఆ టీచరు. అందరి చేత అప్పుడు ధ్యానం చేయించారట. ధ్యానం చేస్తేనే మనం ఏదన్నా సాధించగలుగుతాము, అప్పుడు హృదయంతో మనం ఉండగలుగుతాము అని చెప్పారట. ఇక మనసు లేకుండా హృదయం మాత్రమే అభివృద్ధి చెందే ఈ క్రింద విషయాలను సంభవిస్తాయి. ఇక మనసు గురించి చెప్పుకున్నాము. ఏ విధంగా ఆ విధంగా మనసుతో ఉంటే మనం ఎంత కోల్పోతున్నామో అనే విషయాలన్నీ ఇప్పుడు వరకు చెప్పుకున్నాము. ఇంకా చాలా ఉదాహరణలు రాశారండి, అవేమీ అవసరం లేదు. ఇక మనము మనసు లేకుండా హృదయం మాత్రమే అభివృద్ధి చెందితే ఈ క్రింద విషయాలు సంభవిస్తాయి. వ్యక్తి తన గుర్తింపును, ఆత్మగౌరవాన్ని మరియు తన మీద తనకున్న అభిప్రాయాన్ని కోల్పోతాడు. అతను విచక్షణ లేకుండా సర్వం ఇచ్చివేస్తూ ఉంటాడు. అతనికి అతి మంచిదనం అన్నమాట. ఎవరేం అడిగినా ఇచ్చేస్తూ ఉంటాడట, తన కోసం అంటూ ఏమీ ఉంచుకోకుండా. అలాగే ఇచ్చేస్తూ అలాగ అడిగిన వాళ్ళందరికీ మంచి మంచి గుణం అన్నమాట. అడిగిన వారికి అందరికీ లేదనుకుంటా తన దగ్గర ఉన్నదంతా సంపదంతా పంచిపెట్టేశాడు. చివరికి తనకి ఏమీ లేదన్నమాట. ఏమీ లేనప్పుడు ఉన్న ఒక్కిల్లు వరదలొచ్చి కొట్టుకుపోయింది. ఒక ఇల్లు ఉంటే ఎవరికో ఇల్లు లేదంటే ఇల్లు కూడా ఇచ్చేసాడట అంతకుముందు. ఒక బికార్లాగా అయిపోయాడు. అంటే అలా ఇచ్చిన తర్వాత కొంత సహన శక్తి ఉంటే ఇచ్చింది ఎక్కడికి పోదండి. అప్పుడు ఇంక తనకి ఇంకేమీ లేదు, తినడానికి కూడా ఏమీ లేదు. గుడిలో ప్రసాదం పెడితే ప్రసాదం తిని ఆ గుడి అరుగు మీద పడుకున్నాడంట. అలా పడుకుంటే తనతో సహాయం పొందిదే ఎంతో బిజినెస్ లో ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ జమీందారి ఈ రోజు ఇలాగ అయిపోయాడు, తన దగ్గర ఉన్న సంపదనంతా అందరికీ ఇచ్చేసి బికారిలాగా అయిపోయాడని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉంచుకున్నారంట. రోజు ఒక ఇంట్లో భోజనానికి పంచుకున్నారంట ఆయన్ని. మీ వల్ల మేము ఇంత అద్భుతంగా బిజినెస్లు అలాగే ఇల్లు కట్టుకున్నాము, మా పిల్లల్ని చదువుకున్నాము, మీరు ఇచ్చిన సంపదతోటి ఈ రోజున ఇంత బికారుగా మీరు అయిపోయారంటే మేము మిమ్మల్ని చూసుకుంటామని. అంటే అలా పంచినప్పుడు కూడా మనకి ప్రకృతి ద్వారా సహాయం అందుతుంది అని చెప్పారనమాట. ఇంకా లాస్ట్కి ఇలా ఇంటింటికి తిరిగి ఇలాగా భోజనాలు తినడం ఆయనకి నచ్చలేదట. నచ్చకపోతే గుడారం మీద కూర్చుని అలాగ భగవంతుడిని ధ్యానిస్తున్నాడట. నేను చేసింది తప్ప స్వామి, నా జీవితం ఏ విధంగా మలుపు తిప్పెత్తావో నువ్వే అని ఎప్పుడైతే భగవంతుడికి సరెండర్ అయిపోయాడో, మరి ఇతని ద్వారా గొప్ప స్థితిలోకి వెళ్ళిన ఒక మహాత్ముడు ఆయనకి పెళ్లి చేసుకోలేదంట. నేను ఒక ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను, నేను ఎంతో విదేశాలకు వెళ్ళి ఎంతో డబ్బు సంపాదించుకున్నాను, మీరు పెట్టిన భిక్షే, మీరు చదివించిన చదివే నన్ను అంతటి ఉన్నతంగా చేసింది, అందుకని ఈ రోజున నేను పెళ్లి కూడా చేసుకోవాలని నాకు అనిపించట్లేదు, అందుకని ఆ ప్రాపర్టీ అంతా మీకు ఇచ్చేస్తాను, మీరు అది చూసుకుంటూ మీ జీవితాన్ని ఆనందంగా గడపండి అని ఆయనకి ఇచ్చేసాడట. కొంతేమో ఆశ్రమానికి ఇచ్చేసి ఆశ్రమంలో ఉండిపోయాడట. అంటే అతని మంచిని కొన్నాళ్ళు కష్టాలు కలిగించినా కానీ ఆ తర్వాత ప్రకృతి ఏదో విధంగా ఇచ్చింది, ఎక్కడికి పోదు కాబట్టి ఆయన ఆ స్థితిలో ఆనందంగా ఉండగలిగాడట. ఇవ్వడం మంచిదనం జనం అనుకుంటారు, కానీ అది చాలా ప్రమాదకరమైన పని ఎప్పుడూ కూడా. ఒక్కొక్కరు ఉంటారు, మరి ఇది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి అన్ని విధాలుగా చెప్పాడనమాట.
ఇవ్వడం మంచిదని మొత్తం అన్ని ఊడ్చిపెట్టుకుని ఇచ్చేసి, మరి నేను అందరికీ ఇచ్చాను కాబట్టి నన్ను ప్రభుత్వమే చూడాలని అంటే అది కరెక్ట్ కాదు కదా! మనం కూడా మన శక్తి మేర దానం చేయాలి. ఎవరో పెద్ద దానం చేశారు అని మనమేమో వాళ్ళకి పోటీ పెట్టుకొని మనం కూడా అలా చేయకూడదు. అందుకనే ఒకసారి ఒక రాజుగారి కథ చెప్పారండి. ఆ రాజుగారి కథ ఏమిటంటే, తను బీదవాడుగా ఉన్నప్పుడు ఒక రైతన్నమాట. ఆ రైతులో చిన్న పొలం ఉండేది. ఆ పొలంలో తోటకూర ఏసుకునేవాడట. ఆ తోటకూర అప్పుడు ఏమీ పుణ్యం వస్తదనేమి తెలీదనమాట. అమాయకుడు. తనకు కావాల్సినంత చేసుకుని, తన కుటుంబానికి సరిపడంత ఉంచుకుని, ఆ వీధంతా పంచిపెట్టేవాడు. ఆ తోటకూరని. అలా పంచిపెడితే, ఆ పుణ్య ఫ ఏమి ఆశించకుండా చేశాడు కదా! ఆ పుణ్య ఫలానికి భగవంతుడు ఆ నెక్స్ట్ జన్మలో జమీందారుగా పుట్టించాడండి. అతనికి కొంచెం జ్ఞానం ఇచ్చాడట. గత జన్మ జ్ఞానం ఇచ్చాడట. నేను తోటకారు పంచితే నాకు జమీందారీ చక్కగా జన్మొచ్చింది. అందుకని ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ పొలం ఉంది కాబట్టి, ఇప్పుడు ఇంకా ఎక్కువ తోటకూర పండించి, మరి ఇంకా ఊరందరికీ పంచిపెడదామని తోటకూర పంచి అలా పంచిపెట్టాడట. ఆ తర్వాత మళ్ళీ చనిపోయాడనమాట. చనిపోయిన తర్వాత భగవంతుడు భిక్షగాడిగా పుట్టించాడట. అప్పుడు భగవంతుడిని అడిగాడట, "స్వామి నాకేమీ తెలియకుండా తోటకూర పంచితే నన్ను జమీందారుని చేశావు. నేను ఇంకా పంచితే నన్ను చక్రవర్తి చేస్తావనుకుంటే నన్ను మరీ బీదవాడిగా సృష్టించావేటి" అంటే, "మరి శక్తి మేర దానం చేయాలి. అప్పుడు ఆశించకుండా ఫలాన్ని ఆశించకుండా దానం చేశావు కాబట్టే నీకు జమీందారీ వచ్చింది. ఇక్కడేంటి ఫలాన్ని ఆశించావు. చక్రవర్తి పదవి కావాలని ఆశించి దానం చేశావు. కానీ నీకు జమీందారీకి తగ్గ దానం చేయాలి. నీకు తగ్గ దానం కాదు కాబట్టి, అందుకనే మళ్ళీ ఆ అనుభవం పొందడం కోసము నిన్ను భిక్షగాడిగా పుట్టించారని" చెప్పాడట. ఇక్కడ కూడా నీకు శక్తి మేర దానం చేయాలి కానీ, ఎవరితోటో పోటీ పెట్టుకొని దానం చేయకూడదు. దానివల్ల కూడా ఎన్నో కష్టాలు ఎదురవుతాయి అని చెప్పుకొచ్చారు. ఇక ప్రేమ అంటే ఒక క్రిమినల్‌ని కంట్రోల్ చేసి అతన్ని రూపాంతరం చెందించగలగడమే కానీ, అతనికి సరెండర్ అవ్వడం కాదు. ఇక క్రిమినల్‌ని పోషించడం కూడా అందరికి మంచి చేయాలని క్రిమినల్‌ని పోషిస్తే క్రిమినల్ ఏం చేస్తాడు ఆడు? ఆడింకా హత్యలు చేస్తూ ఉంటాడు. కానీ వాడిలో దుర్గుణాలని మాపాలి. వాడిని మంచి మార్గంలో తీసుకురావాలి కానీ, మరి ఆ క్రిమినల్‌ని పెంచి పోషిస్తే ఆ పాపం నీదే అవుతుంది అని చెప్తున్నాడు. ఇక ప్రేమ అంటే మిమ్మల్ని నాశనం చేయాలనుకునే వారికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవడం కాదు. మిమ్మల్ని నాశనం చేసే వాళ్ళకి కూడా మంచి చేస్తే ఇంకా హాని కలుగుతుంది. వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి. వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకునేలాగా చేయాలి. అలా చేసి వాళ్ళలో సద్గుణాల్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటారో ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలుగుతారో ఆ స్థితిని మీరు కల్పించాలి. మీలో మంచితనము వాళ్ళు సోమరితనంగా కూర్చోపెట్టడం కాదు అని చెప్తున్నారు. ఇంకా ప్రేమ అంటే ఏమిటి? కనికరం అంటే ఏమిటి? అని జనం ఒక్కొక్కసారి గందరగోళంలో పడిపోతూ ఉంటారు. ఒకసారి ఒక అతి మంచితనం ఏ విధంగా ప్రమాదంలోకి తీసుకొస్తదో చెప్తున్నారు. ఒకసారి హైవే మీద ఒక ఫ్యామిలీ కారులో వెళ్తున్నారంట. అది చాలా ఎండాకాలం అన్నమాట. ఒక అతను నడిచి వెళ్తున్నాడట. అతను చాలా అమాయకుడిలాగా ఉన్నాడట. భార్య అందంట, "అయ్యో! మనం కారులో ప్రయాణం చేస్తున్నాము. పోనీ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా! మన కారులో ఎక్కించుకుందామండి" అందంట. "లేదు లేదు" అన్నాడట. ఆయన హృదయం చెప్తుందంట. "లేదు లేదు, తెలియని వ్యక్తులకి హెల్ప్ చేయకూడదు. ఏమన్నా ప్రమాదం వస్తదేమో" అని హెచ్చరికొచ్చింది. కానీ మళ్ళీ పిల్లలు అన్నారంట, "డాడీ డాడీ పాపం కాళ్ళు కాలిపోతాయి కదా! మనం ఎక్కించుకుందామని." కానీ ఇద్దరూ చెప్పారని ఎక్కించుకున్నాడంట. ఎక్కించుకుంటే వాడేం చేశాడంట, వాడి పక్కన కూర్చొని కత్తి చూపించుకుని పొదల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నదంతా తీసేసుకుని, ఆ భార్యాభర్తల్ని హత్య చేసేసి పిల్లల్ని వదిలిపెట్టి కారు మీద ఎళ్ళిపోయాడు. అంటే ఎన్నని చెబుతూ ఉంటుంది. ఆ చెప్పింది కొంచెం ఆలోచించాలండి. ఎప్పుడు కూడా మన హృదయం హెచ్చరిస్తదండి. హెచ్చరించిన మాట తీసుకుంటే మనము ఇలాంటి కష్టాలకి మనం గురి అవ్వము. అందుకని కొద్దిసేపు ఆలోచించాలి. పరాయి వాళ్ళతోటి మనం ప్రయాణం చేస్తే ఎలా ఉంటది అని. ఈ మధ్య నేను నిజంగానే చాలా చోట్ల జరిగిందటండి. టాక్సీలు ఖాళీగా ఉంది లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్ళి ఇప్పుడు బంగారం బాగా కాస్ట్‌లీ అయిపోయింది మొలని బంగారం అంతా తీసేసుకొని వదిలేసారట. ఇంకా నయం ప్రాణం కూడా తీసుకోలేదు అని మొన్న ఒక ఆహ్, క్లాస్‌కెళ్తే అక్కడ చెప్తున్నారనమాట. ఆవేళ నేను ఒక్కదాన్నే ఎళ్ళాను. "మేడం మీరు ఒక్కళ్ళే వచ్చారేంటి? మిమ్మల్ని దగ్గరుండి బస్సు ఎక్కింతాము. అసలు టాక్సీలయి ఎక్కొద్దు. మొన్న ఇలా జరిగింది" అని. మరి ఆ విధంగా మనకి లోపటి నుంచి ఎవరొకళ్ళ ద్వారా ఆ భగవంతుడే
పలికిస్తాడనమాట. ఎప్పుడైతే మనం సత్య మార్గంలో ఉంటే మనకి ఆపద రాకుండా మనం ఆ మెసేజ్ని పట్టించుకోము. ప్రాపంచికంగా ఉంటది మన ఆలోచన అంతా. ఎప్పుడైతే మనం మన అంతరంలోకి వెళ్ళామో ఆ మెసేజ్ మనకు అందుతూ ఉంటుంది. మనసు లేకుండా హృదయాన్ని పెంపొందించుకున్న వ్యక్తి అన్నిటినీ అంగీకరించేవాడిగా తయారవుతాడు. అతను కుడి ఎడమలు రెండిటిని అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆ రెండిటికి ఉన్న తేడా అతను చూడలేడు కాబట్టి. అటువంటి వారిని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని, మోసం చేసుకోవచ్చని మరి ఆ మనసుతో ఉన్న వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారట. కుడి ఎడమ లేకుండా మరి ఆ విధంగా జీవిస్తాడట. మరి వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారట మోసగారులు అందరూ కూడా. చూసారా, మన చుట్టూ ఉన్న చెడుని చూస్తూ ఉంటే అసలు దేవుడు ఉన్నాడని నాకు అనిపించడం లేదు అని ఒకడంటాడట. అసలు దేవుడు ఉంటే ఇలాంటివన్నీ చేస్తాడంటే అని. దేవుడు ఎక్కడున్నాడు? అసలు దేవుడు అనేవాడు ఎక్కడా లేడు. మనం భ్రమ పడుతున్నాము. భక్తుడు వేరే, భగవంతుడు వేరే అన్నంతసేపు ఆ విభిన్నంగానే జీవిస్తాము. ఇంకా సహృదయురాలైన ఒక అవ్వ, అతి మంచితనమైన అవ్వ గురించి చెప్తున్నారనమాట. ఆవిడ ఎంతో మంచిదనమాట. ఆవిడ దగ్గర కొంత ఆస్తి ఉంది, బంగారం ఉంది. ఆవిడకు ఒక్కడే మనవడు అనమాట. ఆ మనవడిని ఎంతో గారాబంగా చూసుకుంటుంది. ఎప్పుడు అవ్వకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడన్నమాట. ఆ రోజుని ఎందుకునో సడన్ గా చెప్పకుండా వెళ్ళిపోయాడంట. ఒక రోజులో వచ్చేద్దామన్న వాడికి 2 రోజులు పట్టిందంట. అవ్వ బాధపడుతూ ఉందంట. అయ్యో, నా మనవడు చెప్పకుండా వెళ్ళిపోయాడని ఆ వీధిలో అందరికీ చెప్తే ఒకడు వచ్చాడనమాట. అదును పొదును చూసుకుని ఒకడొచ్చి, అవ్వ నీకు తెలీదా, నీ మనవడిని, నీ దగ్గర డబ్బు అయ్యి ఉంది కదా, నీ మనవడిని మరి నీ దగ్గర డబ్బు తీసుకుందామని మరి కిడ్నాప్ చేశారు. అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది, నేను ఇప్పుడే చూసి వచ్చాను. ఆ బిల్డింగ్ లో కట్టేసి ఉంచారు. మరి ఆ డబ్బులు ఇస్తే నేను ఇడిపించి తీసుకొస్తానన్నాడండి. అంటే అవ్వ అలాగా నాయనా అని వెంటనే నేను కూడా వస్తానందంట. డబ్బులు బంగారం పట్టుకుని, నీ దగ్గర బంగారం ఉంది కదా, బంగారం డబ్బులు వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేయాలి మరి, లేకపోతే మీ మనవడిని చంపేస్తారంటే భయపడిపోయి చేతికి ఇవ్వలేదంట. చేతితోనే పట్టుకుని నువ్వే పట్టుకుని రా అన్నాడు. ఇద్దరం కలిసి వెళ్దామని. అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉందన్నమాట. ఆ పై అంతస్తులో కట్టేశారు. మరి ఆ పై అంతస్తు నువ్వు రాగలవా అంటే, అవును బాబు నేను రాలేను, అన్ని అంతస్తులు నేను ఎక్కలేనంటే, అయితే ఈ గట్టు మీదే కూర్చో, మరి ఆ డబ్బులు బంగారం ఇయ్యని అవి పట్టుకుని ఉడాయించాడనమాట. ఆ ఆ బామ్మ సాయంత్రం దాకా అక్కడే కూర్చుందంట. పెద్ద బిల్డింగ్ కదా, అక్కడ ఏం గొడవ జరుగుతుందని. అలా కూర్చుంటే ఈ లోపల వాళ్ళు మనవడు వచ్చాడట. బామ్మ ఏంటి నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి అంటే, లేదు నాయనా, మరి నిన్న అందంగా వెళ్ళావు, నిన్నెవరో మోసం చేసి కట్టేశారంట కదా, ఫోన్లే బంగారం పోతే పోయింది, నిన్ను ఇడిపించాడు బానే, ఇంకా ఇడిపించినోడు రాలేదు, నువ్వు ఇలా వచ్చేవేటి అని అడిగితే, లేదు లేదు బామ్మ, నువ్వు చాలా చాలా మోసపోయావు, ఎవరు పడితే వాళ్ళని నమ్మకూడదు, ఈ బిల్డింగ్ కి 4 గుమ్మాలు ఉన్నాయి, నిన్ను ఇక్కడ కూర్చుని ఇంకో డోర్లోంచి వెళ్ళిపోయాడు, అందుకని నువ్వు మోసపోయావు, ఫోన్లు నీ ప్రాణాలు తీయలేదని మరి తీసుకొచ్చి ఇంట్లో ఉన్నాడట, ఇంట్లో పెట్టుకున్నాడట. అతిగా మోసం చేసినప్పుడు కూడా ఈ విధంగా బాధలు మనకి మంచిగా ఉంటే ఎదురవుతూ ఉంటాయని ఈ చిన్ని కథలన్నీ కూడా ఈ బుక్ లోనే రాయడం జరిగిందండి. ఇక మనసును వృద్ధి చేసుకోకుండా హృదయాన్ని మాత్రమే వృద్ధి చేసుకున్న వారు క్రమేపీ వారి ఆస్తులను కోల్పోతారు. ఎందుకంటే హృదయం లేకుండా మనసును వృద్ధి చేసుకున్న వారు ఇటువంటి వారిని తన స్వార్థానికి ఉపయోగించుకుంటారు. ఒక్కోసారి జనం మంచివాళ్ళు పేదవారుగా అయిపోతారు, చెడ్డవాళ్ళు ధనవంతులుగా అయిపోతారు. ఇక మనసు లేకుండా హృదయం డెవలప్ అయినప్పుడు ఆ వ్యక్తి క్రమేపీ బానిస మనస్తత్వాన్ని పెంపొందించుకుని, హృదయం లేకుండా మనసు మాత్రమే డెవలప్ చేసుకున్న వారి పెత్తనానికి లోబడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అస్సలు ఇంకా మనసును ఉపయోగించరు అనమాట. ఇంకా దేవుడిలాగా ఉండిపోవాలి, ఎప్పుడు తప్పు చేయకూడదంటే మోసాలు కూడా ఎదురవుతాయి అని మనకి చెప్పడానికి కారణం అనమాట. ఒక రోజున ఒక బాలుడు తన దగ్గరికి వచ్చాడంట. ఏం చేసినా అది ఫెయిల్ అవుతుంది, నేను ఏ వ్యాపారం చేస్తున్నా ఫెయిల్ అయిపోతుంది, ఏది కూడా నాకు కలిసి రావట్లేదు, అందుకని నాకు ఒక సలహా ఇవ్వండి, లేకపోతే నేను ఒక నిర్ణయం కూడా తీసేసుకున్నాను, ఏది నాకు కలిసి రావట్లేదు కాబట్టి భగవంతుడు నన్ను ఈ విధంగా ఉండడానికే సృష్టించినట్టున్నాడు, అందుకని నేను ఇలాగే ఉండిపోవడానికి నేను నిశ్చయించుకున్నాను అని అన్నాడట. అప్పుడు ఆయన అన్నారంట,
నీకు 1, 2 సార్లు నువ్వు చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వలేదని, ఇక దేవుడు నీకు అలా విధించాడని నీ మట్టుకు నువ్వు అనేసుకోవడమేనా? నువ్వు కష్టపడు, శక్తినిచ్చాడు భగవంతుడు. ఇంకొక 2, 3 అవకాశాలని చూడు. అప్పుడు సక్సెస్ అవ్వకపోతే నువ్వు తీసుకుంది గాని నిర్ణయం. భగవంతుడు నన్ను కూర్చునే తినమన్నాడని. ప్రయత్నం చెయ్యి. నువ్వు ప్రయత్నం చేయకుండా ఇలాంటి మాటలు చెప్పుకొని ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటే నీ జీవితము చివరికి చాలా అధ్వాన్న స్థితిలోకి అయిపోతుంది అని చెప్తే నీ నీ సోమరితనమే నీకు ఈ విధంగా చెప్పిస్తుంది కానీ భగవంతుడు కాదని చెప్పి మరి ఆ సోమరితనాన్ని వదిలించి ఆయనకి కొంత డబ్బు ఇచ్చి వ్యాపారాన్ని పెట్టించి తన కాళ్ళ మీద తను నిలబడేలాగా చేశాడట. అప్పుడు అనుకున్నాడట, భగవంతుడు నన్ను ఈ విధంగానే సృష్టించాడు అనుకున్నాను. నా బుద్ధిని మరి వెలికి తీశారు. ఇక నుంచి అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయను స్వామి. నేను కష్టపడి సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడతానని చెప్పడం జరిగింది. ఇక ఒక వ్యక్తి నాతో ఇలా అనడం గుర్తుకొస్తుంది. మొత్తం మీద నేను అది చేశాను. దేవునిపై భారం వేసి నా భార్య పిల్లల్ని అందరినీ వదిలేశాను. ఇంక ఇప్పుడు నాకు భగవంతుడు కనిపిస్తాడేమో అని భగవంతుడి కోసం నేను ప్రయత్నం చేశానంటే ఆయన అన్నారట, నువ్వు నీ భార్య పిల్లల్లో భగవంతుని చూడలేని వాడివి దేవుణ్ణి ఎక్కడ చూస్తావు? నీ భార్య బిడ్డల్లోనే భగవంతుని చూడడం మొదలుపెట్టు. అప్పుడే నీ జీవితము ఆనందంగా ఉంటుంది అని చెప్పారట. ఇక మీరు మనసు ప్రమేయం లేకుండా హృదయాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుంటే క్రమేపీ మీరు ఒక నిర్లక్ష్యమైన వ్యక్తిగా తయారైపోతారు. హృదయం అంటే ఇతరులపై శ్రద్ధ చూపేదే అని అనుకుంటారు. అది నిజమే. హృదయము మనసు సమాంతరంగా అభివృద్ధి చెందితే అది మిమ్మల్ని శ్రద్ధాపూర్వకమైన వ్యక్తిగా తయారు చేస్తుంది. అప్పుడు మాత్రమే ఇతరులపై నిజమైన శ్రద్ధ చూపడం అవుతుంది. మీరు పుట్టి హృదయంతోటే ఉన్నా ఈ విధమైన కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మనసుతో ఎదురైనా నువ్వు మరి పాపాత్ముడిగా తయారవుతావు. రెండిటిని సమస్థితిగా ఉపయోగించుకున్నప్పుడే నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది అని చెప్పారు. ఇందులో మరి ఇంకా ఏమని చెప్తున్నారంటే, దేవుని మీద నీకు విశ్వాసం లేదా అని అతను అడుగుతాడట. ఒక ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్తున్నారట. వెళ్ళి అక్కడ ఒక బీచ్ కనిపిస్తే ఒక బోట్ ఎక్కాలని అనిపించిందంట. అప్పుడు అక్కడికి నీకు దేవుడు అంటే విశ్వాసమేనా, నీకు భక్తేనా అని అడిగాడట స్నేహితుడు. అవును, నాకు విశ్వాసమే, దేవుణ్ణి నమ్ముతాను నేను అన్నాడంట. అయితే మనం ఇద్దరం బోట్ ఎక్కుదామని ఆ బోట్ దగ్గరికి వెళ్ళారట. బోట్ దగ్గరికి వెళ్తే స్నేహితుడు తీసుకెళ్ళాడు కదా, ఆ బోటు ఎక్కాడట. స్నేహితుడు బోట్ ఎక్కాడంట. కానీ గట్టు మీద ఉన్న స్నేహితుడు ఎందుకు నువ్వు రావట్లేదని అడిగాడట. నేను రావడానికి ఆ బోట్ అంతా కూడా అడుగుని చిల్లులు పడిపోయింది. అంటే నీకు దేవుడు అంటే మరి ఇష్టం అన్నావు కదా, మరి రా అంటే దేవుడు అంటే ఇష్టమే కానీ నీ బోట్ అంటేనే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ చిల్లులున్న బోటు ఎక్కితే ప్రాణాలకే ప్రమాదం అవుతుంది అని అంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి నువ్వు రావడం మానేయి. నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ బోట్లో ఆ ఒడ్డుకి నేను వెళ్తానని ధైర్యంగా గర్వంగా కబుర్లు చెప్పుకుని ఎక్కాడంట. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఆ కన్నాల్లోంచి నీరు వచ్చేసి మునిగిపోతుందంట. ఈ లోపల కాపాడదామన్నా గాలి వాన వచ్చి మరి చాలా ఉధృతమైన ప్రమాదం జరిగి బోటు మునిగిపోయి చనిపోయాడంట. మరి భగవంతుడు ఆ రూపంగా ఎన్నో సార్లు హెచ్చరించాడట. ఆ కన్నం పడిన బోటులో ప్రయాణం చేయకూడదు. దేవుడున్నా కానీ దేవుడు వచ్చి ఏం కాపాడడు. మరి ఆ ఎదటి వాళ్ళ మాటల ద్వారానే వచ్చి ఆ భగవంతుడు పలికిస్తాడు. ఆ మాటలకి విలువిచ్చి మనం ప్రాణాలను కాపాడుకోవాలని మరి ఈ కథనే చెప్పడం జరిగిందనమాట. దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడుతాడు మనల్ని. అంతేగాని భగవంతుడు నిజంగానే భగవంతుడు కిరీటాలు పెట్టుకుని వస్తే మనం నమ్ముతామా? ఏ పౌటాకాశగాలుడో వచ్చి ఈ విధంగా చెప్తున్నాడని. కానీ ఆయన ఆత్మస్వరూపంగా ఉండి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరించే మాటలను మనం తీసుకోవాలి. ఇక మానవ జాతికి మీ హృదయాన్ని అభివృద్ధి చేసుకోవడాన్ని ఎలా మొదలు పెట్టగలుగుతారు? మానవ జాతికి సాహసోపేతమైన నిర్భయమైన సేవలు అందించడం ద్వారా, నిస్వార్థమైన జీవితాన్ని సాహసోపేతమైన జీవితాన్ని గడపడం ద్వారా మీ ప్రేమను గాఢంగాను విస్తారంగాను చేసుకుంటూ దానికి మరింతగా అన్నిటినీ కలుపుకుంటూ ఉండడం ద్వారా ప్రజల కష్టాలు తనవిగా భావిస్తూ వారి కష్టాలలో పాలు పంచుకుంటూ ఉండడం ద్వారా మీరు హృదయాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఇక అనారోగ్యంతో బాధపడే వారిని సందర్శించడం,
ద్వారా జీవితంలో విఫలమైన వారికి సహాయపడడం ద్వారా కూడా హృదయాన్ని అభివృద్ధి చేసుకుంటారు. ఇంకా క్రీస్తు ఎప్పుడూ కూడా తన యొక్క ఆయన దగ్గర హీలింగ్ అయ్యే శక్తి ఉంది. ఇప్పుడు మన పిఎస్ఎస్ఎం మూమెంట్ లో కూడా డీప్ మెడిటేషన్ లోకి వెళ్తే ముందు జీసస్ఏ కనిపిస్తాడట. హీలింగ్ ప్రాసెస్ ఇస్తాడట. ఆయన హీలింగ్ ప్రాసెస్ ఇచ్చాడని మనం ఆ హీలింగ్ ని ప్రదర్శించామనుకోండి, వాళ్ళకి తగ్గిపోతుంది. కానీ కర్మఫలమైనది వాళ్ళు తెచ్చుకున్నారు భూమి మీద అనుభవించడానికి. నిన్న ఒక అమ్మాయి అడిగింది కదా, వాళ్ళ గురించి నేను ధ్యానం చేయొచ్చా అని. ఎప్పుడైతే మన శక్తితోటి వాళ్ళు రోగాన్ని తగ్గించగలిగే శక్తి ఉంది, కానీ ఆ రోగం మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా హీలింగ్, ఆయన కూడా టెస్టింగ్ కోసం హీలింగ్ ఇస్తాడట. జీసస్ కూడా చెయ్యమని చెప్పడట. వీళ్ళు ఎంతవరకు నిజాయితీగా ఉన్నారని టెస్టింగ్ కోసం హీలింగ్ ఇస్తాడట. మనల్ని మనం హీల్ చేసుకోవాలి, కానీ ధ్యానంతో ఎవరికి కూడా హీలింగ్ ప్రాసెస్ అనేది చెయ్యకూడదని జీసస్ స్పష్టంగా చెప్పడం జరిగింది. హృదయంతోనూ మరి ఇంకా హృదయాన్ని అపారంగా పెంపొందించుకోవాలి మనలో. మరి ఆ ప్రేమని హృదయపూర్వకంగా, కొంతమంది ప్రేమని గొంతు నుంచే ప్రేమ వస్తుంది, తాత్కాలికంగా అవసరం కొలిది ప్రేమిస్తూ ఉంటారు. అలా కాదు, ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా ప్రేమించాలి అంటే, ఆ ప్రేమ కిరణాలు మనలో ఉదయించాలి అంటే మరి ధ్యానమే తప్పనిసరి అని చెప్తున్నారు గౌతమ్ గారు కూడా. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ, ధ్యానంతో పాటు పత్రిసారి అందుకనే 3 రత్నాలని పట్టుకోమన్నారు. 3 రత్నాలు మనం పూర్తిగా ఆ యొక్క పునాదిని స్ట్రాంగ్ చేసుకోవాలండి. ముందు ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి, మహాత్ముల యొక్క పుస్తకాలు. అలాగే పత్రిసారి చూడండి చక్కగా సీడీలు వేస్తున్నారు. ఆ పత్రిసారి జ్ఞానము వింటూ ఉంటేనే మన హృదయం ప్రకాశవంతం అవుతుంది, జ్ఞానం వస్తుంది, జ్ఞానం వికసిస్తుంది. కానీ ఒక్క ధ్యానం చేసినంత మాత్రాన మనకి జ్ఞానం ఇలాగే మోసపోతూ ఉంటాం అన్నమాట. ధ్యానంలో అన్ని శక్తులు వస్తూ ఉంటాయి. అది విశిక్షణ జ్ఞానం మనకు రావాలి అంటే పుస్తకాల ద్వారా, మరి పరమ గురువులు అందించేదే విషయాల ద్వారా మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇంకా కొంతమందికి ధ్యానం చేయడానికి సహకరించదండి శరీరం. అందుకని మనము శక్తి మేర శ్రమించాలి. ఒకసారి నేను మాడుగులు సేవ చేయడానికి వెళ్ళానండి. సేవ చేయడానికి వెళితే అక్కడ నా పని సేవ చేయించడమే. ఎందుకంటే మాకు యోగా గురువు గారి సేవలోనే అనంతమైన శక్తి ఉంటుంది. ఎవరు కూడా సోమరగా ఉండకూడదు, ఏ ఆశ్రమానికి వెళ్ళినా మనకు తగిన సేవ చెయ్యాలి అని అంటే, నాకు అప్పటి నుంచి సేవ అంటే చాలా ఇష్టము. మాడుగుల పిరమిడ్ లో వచ్చి తినేసి ధ్యానం చేసుకుంటున్నామని నిద్రపోతూ ఉండేవారు అనమాట. ఎంతవరకు చేసుకుంటామో అంతవరకునే సహకరిస్తుందండి. మనం ఖాళీగా ఉన్నది కదా, గంటలు గంటలు చేద్దామంటే మనకు అవసరం లేనిది మన దగ్గరికి రాదు. ఇంకేమవుతుంది, అక్కడ శరీరానికి శ్రమ లేదు. శ్రమ లేకపోతే ఏమవుతుంది, తమో గుణము, నిద్ర వచ్చేస్తుంది. అలా నిద్రపోతూ ఉంటే వాళ్ళందరినీ లేపి ఆ పిరమిడ్ అంతా తుడిపించి, ఆ ప్రాంగణం అంతా తుడిపించేదాన్ని అనమాట. వాళ్ళు నేను వస్తున్నానని తెలిస్తే చాలు తిట్టుకుంటూ ఉండేవారు అనమాట. మేము ధ్యానం చేసుకోవడానికి వస్తే మమ్మల్ని కూర్చొనివ్వకుండా ఈ పనులన్నీ చేస్తుంది. లేకపోతే ఆ మొక్కలు మంచి తోట ఉంటదండి, ఆ మొక్కలకి నీళ్లు పెట్టమని ఏదో ఒక పని చేయించేదాన్ని అనమాట. అలా చేస్తే ఆ తర్వాత ఎప్పుడుకో 5-6 రోజులు తెలుసుకునేవారు, మాకు ధ్యానం కుదురుతుంది, ఈ పనులన్నీ చేస్తున్నామని. అందుకని మనం ధ్యానం కోసమే కాకుండా అక్కడ పరిసరాలను కూడా మనము ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంచుతామో అప్పుడు మాత్రమే మన ఆత్మ పరిశుద్ధం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా అందుకనే సత్యసాయి బాబు సేవ 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 అని చెప్పడం జరిగింది. మరి మన వాళ్ళందరూ సేవలోనే ఉండిపోతారండి. ఆ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు బాత్రూములు కడుగుతారట. బాత్రూములు శుభ్రంగా కడిగేసి ధ్యానంలో కూర్చుంటారట. వాళ్ళు అద్భుతంగా ధ్యానం చేస్తారు. మన వాళ్ళందరూ ఆ యొక్క పళ్ళాలు తోమడము, ఆ తుడడాలు పెట్టుకుంటారు. అదే సేవ అనుకుంటూ భజన చేసుకుంటూ కూర్చుంటారు. ఇంకా ఇంకా అలాంటి సేవ చేసిన వాళ్ళందరూ ఇంకా భజనలోనే ఉన్నారు. మరి ఆ విధంగా కాకుండా మనం సేవాతత్వంలో ఉండాలి. మన శక్తి మేర శ్రమించాలండి. శక్తి మేర శ్రమిస్తేనే మనం ధ్యానం కూడా మనకు కుదురుతుంది. మనకి శ్రమించడానికి మన ఇంటి నిండా పని మనుషులు ఉంటారు. ఇప్పుడు డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు, కోటల్లాగా ఇల్లు కట్టుకుంటున్నారు. పని మనుషుల్ని లెక్క లేకుండా పెట్టుకోవడం వల్ల పని ఉండలేదు. వాళ్ళకి ధ్యానం ఏం కుదురుతుందండి. అందుకని ఎక్సర్సైజ్ అన్నా చెయ్యాలి, సూర్య నమస్కారాలన్నా చెయ్యాలి. ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేస్తేనే ఈ శరీరము ఫుల్లుగా ఉంటది, బద్ధకంగా ఉంటది. మనలో ఉన్న 2,72,000 నాడుల్ని కూడా కదిలించాలండి. శ్రమతో ఉంటే కదులుతుంది నాడీ మండలం అంతా. ఆ కదిలినప్పుడు మాత్రమే ఎనర్జీని మనం తీసుకుంటాం.
ఈ శరీరానికి ఏమీ కష్టం ఇవ్వకుండా ధ్యానం చేద్దామంటే తమో గుణంలోకి వెళ్ళిపోయి నిద్ర వచ్చేస్తుంది, కానీ కొంచెం కూడా ఆ స్థితిని పొందలేము. ఎందుకంటే చాలా మంది ఎన్నో అనారోగ్యాలతో వచ్చిన వాళ్ళు కష్టపడడానికి ఒప్పుకోరు. ఆ తర్వాత ఇంకా అది భరించలేక వాళ్ళ చేత అన్నీ చేయిస్తూ ఉంటారనమాట. ఆ దంచుతారు, ఆ యోగాకి వస్తే రకరకాల పనులన్నీ చేయిస్తారండి. ఎందుకంటే శరీరం కష్టపడితేనే కానీ ధ్యానంలో కూర్చోబెట్టడానికి ఆ శక్తి తీసుకోలేరు వాడు. ఎందుకంటే మనసు చాంచల్యంగా ఉంటుంది. ఆ చాంచల్యమైన మనసుని ఆపాలనంటే నిశ్చల స్థితి రావాలి. ఆ స్థితి రావాలంటే ఈ నాడీ మండలము కొంచెం ఎనర్జీ తోటి ఉండాలన్నమాట. అది యోగా ద్వారా అందుకనే పతంజలి యోగాని ఎందుకు పెట్టారు అంటే, ఈ యోగా పెట్టిన తర్వాత యోగాలోనే ఉండిపోయారు ఈ జనాలు. ఏది పట్టుకుంటే అదే. నిగ్రహం కోసం అంటే విగ్రహాన్ని జన్మలో విగ్రహారాధనలోనే ఉండిపోయారు. ఆ నిగ్రహం వచ్చిందాకా విగ్రహాన్ని చూసి భగవంతుని నీలో దర్శించమని చెప్పాడు. కానీ విగ్రహంతోటే జన్మలో చేశాము. ఇక పతంజలి మహర్షి వచ్చారు. ఆయన మనందరి కోసము జన్మ తీసుకుని వచ్చాడు భూమి మీదకి ఆయన. ఋషులందరూ మొరపెట్టుకున్నారట విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, కలియుగం వచ్చిన తర్వాత. ఋషులకి ఎప్పుడు కూడా మరి రాక్షసులతో ఎక్కువ బాధలు కదా. ఆ రాక్షసుల బాధల కోసం వస్తే మొరపెట్టుకుంటే విష్ణుమూర్తి వచ్చి ఆ రాక్షసుని చెప్పి వాళ్ళ కష్టాలన్నీ తీర్చారు. కలియుగం వచ్చిన తర్వాత కూడా ఋషులు వచ్చి విష్ణుమూర్తి దగ్గర అడిగారట, స్వామి మాకు మీకు ఇప్పుడు ఏం కష్టాలు వచ్చాయి, ఈ కలియుగంలో మీకేం కష్టాలు వచ్చాయంటే, మాకేం కష్టాలు రాలేదు, పాపం మానవుడే మనశ్శాంతి లేకుండా బాధలు పడుతున్నాడు, కష్టపడుతున్నాడు, ధ్యానం చేయడానికి ఆ మనసుని కట్టలేకపోతున్నాడు, వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యండి మీరు వచ్చి, వాళ్ళు ప్రశాంతంగా ఆనందంగా జీవించేలాగంటే విష్ణుమూర్తి అన్నాడట, ఆ చిన్ని పనికి నేనెందుకు, మొన్న యొక్క మరి శేషపానికి ఉంది కదా, ఆ ఆదిశేషుని పంపిస్తానన్నాడు. ఆదిశేషుని అడిగాడట, ఆదిశేషు నువ్వు భూమి మీదకి వెళ్ళి, మానవుడు చాలా కష్టంలో ఉన్నాడట, మనశ్శాంతి ఉండలేదంటే వాడి మనశ్శాంతి నీకు వెళ్ళి కిందకి వెళ్ళి అంటే, స్వామి మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను అన్నాడు. ఇది నిజంగా జరిగిందండి. ఈ కలియుగంలో పతంజలి మహర్షిగా వచ్చారు ఆదిశేషుడు. ఈ భూమి మీదకి వెళ్ళంటే రానంటే ఆయన ఏదో ఒక జగన్నాటక సూత్రధారి కదా. ఆయన వెంటనే చిదంబరంలో ఉన్న ఆ శివుడు ఆ నాట్యభంగిలో ఉన్నది అది చూస్తూ ఆనందంగా పరవశించిపోతున్నాడు విష్ణుమూర్తి. ఆదిశేషుడు అడిగాడట, స్వామి మీరు ఇంత ఆనందంగా ఉన్నారేటంటే, నేను కళ్ళు మూసుకునేటప్పుడు శివుడు అక్కడ చిదంబరంలో నాట్యం చేస్తూ ఉన్నాడయ్యా ప్రథమ కణాలతో, ఆ ఆనందాన్ని చూసి నాకు చాలా ఆనందం వేసేస్తుంది అంటే, ఆదిశేషుడు అన్నాడట, నాకు అది చూపించండి అన్నారట. ఇక్కడి నుంచి చూసే కన్నా నువ్వు భూమి మీదకి వెళ్ళి చూస్తే ఇంకా ఆనందంగా ఉంటుందని, మరి అక్కడ అప్పటికే మరి కౌశకి అనే ఆవిడికి పిల్లలు లేరట. ఆ ఆవిడికి మరి మంచి పుత్రుడి కోసము ఆ సూర్య భగవానుడు గురించి తపస్సు చేస్తుందట. నాకు మంచి పుత్రుడు కావాలి, లోక కళ్యాణంకి ఉపయోగపడే పుత్రుడు కావాలని. అప్పుడు వెంటనే మహావిష్ణుమూర్తి మరి ఆ ఆదిశేషుడు డైరెక్ట్ గా ఆవిడ దోసిట్లోకే పంపించాడంట, అవి వైకుంఠం నుంచి ఆదిశేషుడిని. ఆ దోసిలో అంటే పతంగము అంటే ఆ దోసిట్లో ఆకాశం నుంచి పడ్డాడు కాబట్టి ఆయనకి పతంజలి మహర్షి అని పేరు రావడం జరిగింది. మరి ఆయన వచ్చి ముందు అక్కడ శివుడు నాట్యం చూడడానికి వెళ్ళాడట. శివుడు నాట్యం చూడడానికి వెళ్తే ఆ శరీరము మరి సర్పరూపంలో ఉన్నాడు, శరీరంతో ఊగిపోతున్నాడట. ఇలా ఊగిపోతుంటే అక్కడ నంది, భృంగి వీళ్ళందరూ నవ్వారట, మాకు చేతులు కాళ్ళు ఉన్నాయి కాబట్టి స్వామితోటి నాట్యం చేస్తున్నాము, నువ్వేంటి నీకు మాగలాగా అవకాశం లేదంటే, అప్పుడు చాలా బాధపడిపోతుంటే శివుడు వెంటనే తన కాలుకు చుట్టుకునమన్నాడట. నువ్వు నాలాగా నాట్యం చేసినట్టే అని కాలుకు చుట్టుకుని మరి ఆ ఆనందాన్ని అనుభూతిని పొంది మరి ఆ తర్వాత అయిన తర్వాత శివుడిని స్తోత్రం చేశాడట. ఆ శివుడు స్తోత్రానికి మెచ్చి తన రూపాన్ని మరి సర్పరూపం అంటే సగం వరకు మనిషి రూపము, సగం నుంచి సర్పరూపంగా ఇచ్చి, నువ్వు ఈ ఎన్నో సిద్ధుల్నిచ్చి ఈ మానవుడి కష్టాలు తీర్చడానికి నీవు ఈ భూమి మీదకి వచ్చావు కాబట్టి మరి పతంజలి అష్టాంగ మార్గాన్ని ఆ యొక్క యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఈ అష్టాంగ మార్గాన్ని ఇచ్చి మరి ప్రజల యొక్క కష్టాల నుంచి వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని మేలుకొల్పమని పతంజలి మహర్షి వచ్చి మరి ఎంతో మందికి ఆ జ్ఞానం చెప్తే మనము కొంతకాలం ఉండి
కొంచెం శరీరం సహకరించేదాకా ఉండి ఆ తర్వాత మళ్ళీ ప్రాపంచికమైన వ్యవహారాల్లోకి వెళ్ళిపోతున్నాము. యమ నియమాల వరకు ఆచరిస్తున్నాము. ఇక మరి సమాధి స్థితికే కాదు, ధారణ స్థితికి కూడా రాకుండానే మానేస్తున్నాము. అది ఎవరికో సన్యాసులకి, మనకు కాదు. మనం కొన్ని ఆసనాలు వేసుకుంటే చాలు, మన శరీరం చక్కగా ఆరోగ్యంగా ఉంది కదా అని వెనక్కి వచ్చేస్తున్నాం. మరి అలాంటి మహాత్ములందరూ కూడా మనం ఆనందంగా ఉండాలని ఆ లోకం నుంచి ఈ భూలోకం దిగి వచ్చారు. అందుకని చిదంబరంలో చూడండి, అక్కడ అద్దం ఒకటే ఉంటది. మీరు వెళ్ళారో లేదో చిదంబరం? వెళ్ళే ఉంటారు. వెళ్ళలేదా? అక్కడ చిదంబరం వెళ్తే అంటే చాలా పవిత్రంగా వెళ్తామన్నమాట. అక్కడ ఒకసారి ఒక పౌర్ణానికి వెళ్ళామన్నమాట. పాండిచ్చేరి వెళ్ళి అక్కడ బంగారు గ్లోబ్‌లో ధ్యానం చేసి, రమణ మహర్షి ఆశ్రమంలో ధ్యానం చేసి చిదంబరం వెళ్ళాం. ఆ చిదంబరం రహస్యం అంటారనమాట. ఏంటి రహస్యం అంటే అక్కడ అద్దమే ఉంటది. అక్కడ అద్దంలో మన మొఖమే కనిపిస్తది. మనమే కనిపిస్తామండి. అక్కడ స్పష్టంగా జీవిస్తాడు. అక్కడ దేవుడు ఎవరు లేడు, నువ్వే దేవుడివని. కానీ ప్రతి పౌర్ణానికి కొన్ని వేల మంది వస్తారనమాట. హారతిస్తారండి అక్కడ. ఆ పౌర్ణానికి వెళ్ళాము. అదే రోజున మేము వెళ్ళామనమాట. ఆ రోజున కొన్ని వేల మంది వచ్చారు. అసలు ఆ రోజున అద్దం పక్కకి తీస్తారట. ఆ అద్దం వెనకాతల ఏముందో చూడాలని. తీరా ఆ కాగడాతోటి పెద్ద జ్యోతి వెలిగిస్తారనమాట హారతి. ఆ హారతి ఇలా తిప్పుతారు. అక్కడ లైట్లు ఏమీ ఉండవండి. ఆ జ్యోతిలో అక్కడ ఎవరున్నారంటే నటరాజ స్వామి ఉన్నాడంతే ఆనంద స్థితిలో. మనము కూడా ఆనంద స్థితిలో నటరాజులాగా మనం ఆనంద స్థితిలో ఉండమని, భగవంతుడంటే ఎక్కడో లేడు, నువ్వే భగవంతుడు అని స్పష్టంగా చెప్పకనే చెప్తాడండి అక్కడ. పత్రి సార్ అదే అన్నారు. చిదంబరం వెళ్ళారా? ఆ రహస్యం ఏముంది? మనమే దేవుడు అని తెలుసుకుని రావడమే. మనమే కనిపిస్తాం. మరి అందరూ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ అర్థమే ఉంటదండి. కావాలి అక్కడ వెనకతలు ఏముందని చూస్తేనే ఆ నటరాజస్వామి మనకు కనిపిస్తాడనమాట. మరి ఆ విధంగా పతంజలి మహర్షి ఈ భూమి మీదకి వచ్చి మనం దైవాలుగా మారాలి అని అంటే మనము మన శక్తి మేర శ్రమించినప్పుడే ఆ ధ్యానాన్ని మనం చేసుకోగలుగుతాము. కానీ ధ్యానం చేయాలంటే మరి కష్టపడకుండా ధ్యానం కూడా మనకి కుదరదు. కష్టపడితేనే చూడండి, మనం ఎక్కువ పని చేసుకుని కూర్చోండి, అప్పుడు ఎంత డీప్ స్థితికి వెళ్ళిపోతామో, మనకి అక్కడ ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోతామో, శరీరం అంతా తేలికగా అయిపోతుంది. అందుకని మనం కూడా ఆ ధ్యానం చేసేటప్పుడు మరి మధ్య మార్గంలోనే ఉండాలి. అందుకనే భగవద్గీతలో చెప్తారు కదా, శుద్ధమైన ఆహారము సాత్వికంగా ఉండాలి. అది 4 భాగాలు చేసుకోవాలంట. పొట్టని 4 భాగాలుగా చేసుకుంటే అర్ధ భాగం భోజనం పెట్టాలి, పావు భాగం మంచినీళ్ళు తాగాలి, పావు భాగం ఖాళీగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన శరీరం మనకు సహకరిస్తుంది. కానీ పీకుల దాకా తింటే మనకి మొత్తొచ్చి పడుకుంటాం, కానీ ధ్యానానికి అస్సలు శరీరము మనకి సహకరించదు. అలాగా ఆహారాన్ని కూడా మనము ఎప్పుడైతే ధ్యాన శక్తిని పెంచుకుంటూ ఉంటామో మన ఆహారం కూడా తగ్గిపోతుంది. అప్పుడు మనము ఏ విధంగా ప్రవర్తించాలో మన విన్నరే. అదే సహజావబోధ అంటారు. ఎప్పుడైతే మనలో సహజావబోధ రిలీజ్ అవుతూ ఉంటదన్నమాట. మనసు శూన్యమైనప్పుడు మనకి బయట ఎన్ని శబ్దాలు వినిపిస్తున్నా సరే, ఆ లోపల ఆ విషయాలను మనం గ్రహించగలగాలి. ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో, అప్పుడు మాత్రమే మన జీవితాన్ని మలుచుకుంటాము. మనం ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, అని సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరో చెప్తే మనం వినమండి. మనం చాలా తెలివైన వాళ్ళం కదా! ఎవరో చెప్తే వినం. అందుకని స్వయంగా మనకి మనమే జడ్జిమెంట్ జరుగుతదనమాట. మన లోపల ఎప్పటికప్పుడు జడ్జిమెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ సహజావబోధ వినినప్పుడు మాత్రమే ప్రతి నిమిషము కూడా ఎరుకతో జీవించగలుగుతామండి. ఎప్పుడైతే మనము ఎరుకతో జీవించగలుగుతామో, అప్పుడు మనసుతో ఉండాలా, హృదయంతో ఉండాలా అని ఎప్పుడైతే బ్యారేజీ వేసుకుంటూ రెండిటితోటి మనం సమన్వయం చేసినప్పుడు, మనము ఎంతో పురోభివృద్ధిని పొందుతామనమాట. ఈ రెండుని ఏకకాలంలో అభివృద్ధి చేసుకున్నప్పుడే మరి విశ్వ కళ్యాణకరమైన పనులు సమర్థవంతంగా చేయగలుగుతాము. మన స్వకల్యాణాన్ని కూడా ఎంతో సమర్థవంతంగా, మన కుటుంబాన్ని కూడా ఎంతో సమర్థవంతంగా మనం చూసుకోగలుగుతాము. అందుకనే 4 ధర్మాల్లో మనం జీవించాలండి. శరీర ధర్మము, ముందు శరీర ధర్మాన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరము ఉంటేనే కదా మన ఆత్మ పురోభివృద్ధిని చేసుకోగలుగుతాము. అందుకని శరీరాన్ని చాలా జాగ్రత్తగా రోజు ఐ లవ్ యూ చెప్పుకోవాలండి శరీరానికి. మన ఇంద్రియాలకి అన్నిటికీ కృతజ్ఞత చెప్పుకోవాలి. మనకి ఎన్ని పనులు చేసి పెడుతున్నాయి. మనలో 27 తత్వాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు,
సప్త ధాతువులు, ఇలాగ 5 చొప్పున అంతఃకరణాలు, మొత్తం 27 తత్వాలు. ఈ 27 తత్వాలు ఆరోగ్యంగా ఉంటేనే మనము సక్రమంగా జీవించగలుగుతాము. ఏ పనినైనా సమర్థవంతంగా. వీటిని సక్రమంగా ఉపయోగించుకోవాలంటే మన మనసుని, హృదయాన్ని సమన్వయం చేసుకుని వీటిల్లో ఉపయోగించుకున్నప్పుడు మన జీవితం ఆనందమయం అవుతుంది అని చెప్పారు. మరి ఈ శరీర ధర్మంతో ఉండిపోతే ఎలాగా? ఈ శరీరమే శాశ్వతమైన ఉంటే మళ్ళీ శరీరం కావలసిన ఆటల గురించే తపన పడుతూ ఉంటాం. అందుకనే మనము పత్రి సార్ ఏం చెప్పారు? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. అంటే ఈ శరీర ధర్మంతో పాటు కుటుంబ ధర్మాన్ని కూడా పోషించాలి. మన పిల్లల్ని, భార్యని, కుటుంబాన్ని కూడా సమర్థవంతంగా చూసుకోగలగాలి. ఇక ఆ తర్వాత సంఘ ధర్మం కూడా చూసుకోవాలి. మేము ధ్యానం చేస్తున్నామండి, మేము మాంసాహారం మానేసాము, అందుకని ఫంక్షన్‌కి రామంటే కుదరదు. అక్కడ సంఘంలో జరిగేవి కూడా మనము ఎవరు పిలిచినా వెళ్ళాలి. వాళ్ళకి కూడా ధ్యానం నేర్పించాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మన పురోభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. మనం ఎవరికి చెప్పకుండా ఉంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ప్రతీదీ కూడా మనం తెలుసుకున్న సత్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలి. అప్పుడు మాత్రమే మన పురోభివృద్ధిని మనమే పెంచుకుంటూ ఉంటాము. ఇంకా తర్వాత ఆత్మధర్మము. మనం ఆత్మధర్మంలో ఉండాలి. మన జీవితాన్ని 4 పాళ్ళుగా విభజించుకున్నప్పుడు మన జీవితం ఆనందమయం అవుతుందని ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. అలాగే మనకి మృత్యుంజయ మంత్రం ఉందండి. తెలుసు కదా మృత్యుంజయ మంత్రం అంటే? ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే పంతులు గారిని అడిగితే ఆయన అంటాడు, మృత్యుంజయ మంత్రం చదివితే చాలు మీకు ప్రశాంతంగా ఉంటుంది. మీరు మృత్యువుని కూడా జయించగలుగుతారు. అంత శక్తి ఉందని చెప్తారు. కానీ వాళ్ళకి కూడా అర్థం తెలీదు. నేను వేదం నేర్చుకుంటున్నాను కదా! అప్పుడు మా వేదం గురువు గారు చెప్పారనమాట. మృత్యుంజయ మంత్రానికి అసలైన అర్థాన్ని చెప్పారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మన శరీరం సుగంధభరితంగా ఉండాలట ఆఖరి శ్వాస వదిలిపెట్టే వరకు కూడా. సుగంధభరితం అంటే మంచి జ్ఞానాన్ని కలిగి ఆ జ్ఞానాన్ని అందరికీ ఇస్తూ ఉండాలన్నమాట. అదే సుగంధభరితమైన వాక్కు ద్వారా ఇచ్చేదే సుగంధభరితము. అలాగే పుట్టిన పసిబిడ్డ ఎంత సుగంధభరితంగా ఉంటాడండి. ఎప్పుడూ భగవంతుడితోటి అనుసంధానమై ఉంటాడు. ఎంత ఆ భిక్ష గత్తి ప్రసవించినా ఆ బిడ్డ ఎంతో సుగంధభరితంగా ఉంటుంది, సౌందర్యవంతంగా ఉంటుంది. అలాగే వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా మనమంతా సుగంధభరితంగా ఉండాలట. భూమాత అనుకుంటుందట, నేను అంత సుగంధభరితమైన బిడ్డని తల్లి గర్భంలోకి పంపిస్తున్నాను, మళ్ళీ నా గర్భంలోకి వచ్చేటప్పటికి చిత్త ఆలోచనలతోటి శరీరం అంతా తూట్లు పడిపోయి మరి అశుద్ధంగా తయారయ్యే నా దగ్గరికి రావడం నాకు అస్సలు అంగీకరించలేకపోతున్నాను అంటుందంట. అమ్మ బాధపడుతుందంట. మరి మనము చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే శివుడిలాగా మనము కూడా మరి సుగంధభరితంగా ఉంటాము. ఆయన ఏమీ ఆభరణాలు పెట్టుకోడు, విభూది రాసుకుని ఉంటాడు. ఎప్పుడూ జ్ఞానములో ఉంటాడు కాబట్టి ఆయన శ్మశానములో ఉన్న సుగంధభరితంగా ఉంటాడు. మనము కూడా ఆ శివుడిలాగా ఉండాలంటే జ్ఞానము చెయ్యాలి. మరి ఇంకా ఏమని చెప్తుంది? ఉర్వారకమేవ బంధనాత్. ఉర్వారకం అంటే దోసకాయ. ఆ దోసకాయ ముగ్గిపోయిన తర్వాత కొయ్యకుండగానే తనంతట తాను తొడుము వదిలేస్తుందట. పచ్చిగా ఉన్నప్పుడు కోసినా అది ఎంతకీ కొయ్యబడదట. అలాగే మనము కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత దోస తీగ నుంచి దోసపండు ఎలాగైతే వదిలేస్తుందో మనము కూడా మన శరీరం నుంచి అంత సునాయాసంగా వదిలేయాలంట. ఎందుకంటే మనం ఎప్పుడైతే బంధంలో పెంచుకుంటామో వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా ఈ బంధాల నుంచి బయటపడము. ఇంకా నా మనవడి పెళ్లి చూడాలి, ఆ పెళ్లి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లని చూడాలి. ఇక్కడ శరీరం సహకరించకపోయినా అందరితోటి చేయించుకుంటున్నా సరే వదలడానికి ఎప్పుడూ సిద్ధపడ్డాడట. మనం ఇష్టపడి వదిలే వరకు కూడా మనలోంచి ఆ ప్రాణం బయటికి వెళ్ళదటండి. ఎప్పుడైతే మనం చేసే పనులన్నీ అయిపోయినాయో ఎప్పుడు రెడీగా ఉండాలట. ఎప్పుడు సిద్ధంగా ఉండాలట ఈ శరీరాన్ని వదలడానికి. ఎప్పుడైతే మనం సిద్ధపడి ఉంటామో ఆ దోస తీగ ఆ పండు అయిన తర్వాత ఎలాగైతే తనంతట తాను తొడుగు వదిలేస్తుందో మనం కూడా ఈ శరీరం నుంచి చాలా ఈజీగా వెళ్ళిపోతామంట. చాలా లేకపోతే చాలా కష్టపడుతుందటండి బయటికి వెళ్ళడానికి. ఆ విధంగా చెప్పింది ఆ మంత్రము. ఆ మంత్రానికి అంత అర్థం ఉందండి.
ఎప్పుడైతే మనము ఆ మంత్రం చదువుకున్నప్పుడు ఆ మృత్యు భయం అనేది లేకుండా మనం జీవించగలుగుతాం. ఎప్పుడైతే మనసుని మరి ఆత్మతోటి మనం అనుసంధానమై ఉంటామో అన్ని భయాల నుంచి కూడా మనము బయటికి తీసుకొస్తుంది ఆ యొక్క హృదయ జ్వాల. ఆ నీలి జ్వాల అనేది ఎప్పుడు ప్రకాశవంతంగా మనలో దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలట. ఎప్పుడైతే దానికి ఆటంకం వచ్చిందో కుచించుకుపోతూ ఉంటదండి. ఎప్పుడైతే కుచించుకుపోయిందో అది కాంతి తగ్గిపోతుంది. చూడండి, ఒక దీపం పెట్టినప్పుడు మనకి ఒక దీపారాధన చేశామనుకోండి, ఆ దీపారాధనలో చమురు ఉన్నంత సేపు వెలుగుతూ ఉంటుంది. అలాగే వెలిగి ఆ చమురు అయిపోయిన తర్వాత ఆ ఒత్తి చిటపట్లాడుతూ పెద్ద కాంతినిచ్చి ఆరిపోతుంది. అది ఏమిటి అంటే మనము కూడా మనలో చౌరున్నంత సేపు ఎలుగుతూ ఆఖరి దశ వచ్చినప్పుడు కూడా ఇంకా ప్రకాశవంతంగా జ్ఞానాన్ని అందించి మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టాలని మనకు చూపిస్తుంది ఆ దీపారాజన. దానిని చూసి జ్ఞానం మనం నేర్చుకోవాలండి. పత్రిసారి చూడండి, ఆఖరి శ్వాస వదిలిపెట్టే వరకు తిరిగారు. అలాగే బుద్ధుడు ఆఖరి శ్వాస వదిలిపెట్టే వరకు ఆ శరీరాన్ని ఉపయోగించుకున్నారు. అలాగే ఇందులో ఆఖరి శ్వాస వదిలిపెట్టే వరకు కూడా మనము ఇందులో ఉన్న ఆ సువాసనని వెదజల్లుతూ ఉండాలి. ఆ పరిమళాన్ని వెదజల్లుతూ ఉండాలి. ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉండాలి. మరి అలా అందివ్వాలి అంటే శరీరం మనకు సహకరించాలి. మనం చేయవలసింది చేస్తే పొందవలసింది ఖచ్చితంగా పొందుతాం. ఇక అగరబత్తి చూపిస్తుందండి. అగరబత్తి ఏమని చెప్తుందట, అది మనం కూడా ఒక రోజు రోజుకి కాలం తరిగిపోతూ ఉంటుంది కదా! మన జీవితం కూడా తరిగిపోతూనే ఉంటుంది. అలాగే అగరబత్తి కూడా వెలిగిస్తే అలా వెలుగుతూ అది కాలిపోతూ ఉంటుంది. కాలిపోయి తన సువాసనని వెదజల్లి బూడిదైపోతుంది. మనము కూడా ఆ అగరబత్తిలాగా ఆ సువాసనని, జ్ఞానం అనే సువాసనని, ఆ పరిమళాలని అందరికీ వెదజల్లుతూ మనము కూడా ఎప్పుడో ఒకప్పుడు బూడిదైపోతామని గుర్తు తెచ్చుకోమని అగరబత్తి చూపిస్తుందంట మనకి. ఈ పూజని ఎందుకు చెప్పారు అంటే మనలో స్థితిని పెంచుకోమని. మరి భగవంతుడికి పుష్పాలని ఎందుకేస్తారంటే ఆ పుష్పములాగా మనం జీవించాలంట. తామరాకు మీద నీటి బట్టి అని ఎందుకన్నారంటే తామర పువ్వు బురదలోనే ఉంటుంది. తను బురదలో ఉండి కూడా నీటి చుక్కను కూడా తన ఆకు మీద గాని పువ్వు మీద గాని అంటించుకోదు. మనం సంసారంలో ఉండి మరి మనము కూడా మరి ఉండాలి. ఆనందంగా కలిసి ఉండాలి. కానీ నేను లేకపోతే నా పిల్లలు ఉండలేరు, నా భర్త ఉండలేడు అని పట్టుకుని కూర్చుంటే ఎప్పటికీ మనం ఎదగలేము. మనం చేయవలసింది చెయ్యాలి. ఆ తామర పువ్వు ఎలాగైతే బురదలో ఉందో మనము కూడా సంసారంలో ఆ విధంగా విడుదలైనప్పుడు ఒక పుష్పం ఎంతైతే సౌందర్యవంతంగా ఉంటుందో, ఎంతైతే పరిమళం కలిగి ఉంటుందో, మరి ఆ పుష్పము ఆ బురదలో పెరిగిన పుష్పం అంత సౌందర్యవంతంగా వెళ్ళి భగవంతుడి పాదాల దగ్గరే ఉంటుంది. అలాగే మనం కూడా భగవంతుడి పాదాల దగ్గరికి చేరుకోవాలి అనంటే ఆ పుష్పములాగే మనము కూడా సంసారంలో ఉంటూ మనము బంధాన్ని పెంచుకోకుండా బంధ విముక్తుల్ని చేసుకునేలాగా మన ప్రయత్నం ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ ఉంటాను. మరి మనం ఎప్పుడూ ఉంటాం కాబట్టి ఎప్పుడు ఉండే సంపదను సంపాదించుకోవాలి కదా! ఆ సంపదను సంపాదించుకోకపోతే మళ్ళీ భూమి మీదకి రావాలి దానికోసం. అది ఎక్కడా దొరకదు. అందుచేతన మళ్ళీ రావాల్సిన అవసరం లేకుండానే మనకి ఈ జ్ఞానాన్ని మన పితామహ అయినటువంటి బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ గురుదేవులు మనకు అందించిన ఈ జ్ఞానాన్ని ప్రతి క్షణము నేను ఎప్పుడు ఉంటాను, నేను ఆత్మస్వరూపుడని అని ఈ శరీరాన్ని ఆనందంగా ఉపయోగించుకుంటూ దీనికి ఐ లవ్ యూ చెప్పుకుంటూ మన యొక్క ఆధ్యాత్మిక సంపదని సంపాదించుకోవాలి. అదే మనకు కూడా పైకి తీసుకెళ్లేది. ఆ పుణ్యం అందుకనే పుణ్యలోకములకు పోయిన పోకగా పోవువారు వచ్చి పోవుచుంద్రు, వచ్చిపోవు దారి వదిలించుకొనవలే కాళికాంబ హంస కాళికాంబ. నువ్వు పుణ్యాలన్నీ ఎన్ని పుణ్యాలు ఇక్కడ దానాలు ధర్మాలు అన్ని చేస్తే ఆ కరిగిపోయే వరకునే ఆ పుణ్యాలు ఉంటాయి. అందుకనే బంగారపు సంఖ్యలు వద్దు, మనకి జనప సంఖ్యలు వద్దు, రెండు వద్దు, పుణ్యాలు వద్దు, పాపాలు వద్దు. ఎప్పుడైతే నిమిత్త మాత్రంగా ఉంటామో అసలైన సంపదతో వచ్చిపోయే దారిని వదిలించుకోవడానికి వచ్చాం మనం, మళ్ళీ రావడం కోసం కాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృచ్చోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ రేపు కలుసుకుందాము. ధన్యవాదాలు. ఓకే మేడం.
ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి హృదయజ్వాల డే 3 గురించి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం.